హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నిన్న ఒక కామెంట్ వచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ కోసమే మాట్లాడుకుంటాం కదా, కాదు ఇవాళ పాజిటివ్ కామెంట్స్ కోసం మాట్లాడదాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. అంటే మ్యాక్సిమం నాకు 99% అందరూ మంచిగానే కామెంట్స్ పెడతారు. అయితే నిన్నొచ్చిన కామెంట్ స్పెషల్ ఏంటంటే, అంటే నా వైపు నుంచి ఒక చిన్న సజెషన్ అక్క మీకు. మీరు గనక ఛానల్ అంటే సపరేట్‌గా వ్లాగ్స్ కాకుండా కుకింగ్ ఛానలే గనుక పెట్టారు అంటే, ఇప్పుడున్న టాప్ ఛానల్స్ కంటే కూడా మీది ఖచ్చితంగా మీ ఛానల్ కూడా టాప్‌లో ఉంటది అని చెప్పారు. నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నాలో ఉన్న టాలెంట్ నేను అనుకోవడం ఖచ్చితంగా వంట అని నేను ఫీల్ అవుతాను. సో, నన్ను పొగిడిన దానికంటే కూడా నా వంటను పొగిడితే, అంటే ఎవరైనా మీరు చాలా అందంగా ఉన్నారు అనే దానికంటే కూడా మీరు చాలా బాగా వంట చేశారు అంటేనే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో, అలా ఆ కామెంట్ చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఛానల్ ఒకటి పెట్టండి అని అడిగారు. యాక్చువల్‌గా ఛానల్ ఉందండి. కాకపోతే 2 ఛానల్స్‌ని మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఈ ఛానల్‌లో వ్లాగ్ పెట్టడానికి అసలు నాకు కుదరట్లేదనమాట. అసలు ఎంత స్ట్రెయిన్ అవుతున్నానో ఒకరోజు ఒక వ్లాగ్ పెట్టాలి అంటే. సో, అందుకే ఇంకొక కుకింగ్ ఛానల్ ఉన్నా సరే అదైతే ఆపేసాను. ఒక 1 మంత్ చేశానంతే, ఆపేసాను. సో, చూద్దాం ఫ్యూచర్‌లో ఏమైనా కొంచెం ఓపిక తెచ్చుకొని ట్రై చేస్తాను అప్పుడప్పుడు పెట్టడానికైనా. సో, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడేంటంటే నేను బీరకాయ కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో చెప్తా. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకున్నాను. ఇందులో వేరే మసాలాలు ఏమీ అవసరం లేదండి. నేనైతే జస్ట్ పోపు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు పోపు అయితే పెట్టుకొని ఒక చిన్న సైజువి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక 1/2 కేజీ బీరకాయని తొక్క తీసి ఉంచుకున్నాను కదా, సో అదైతే వేసేసా. బీరకాయ తొక్కతోటి పచ్చడి అయితే చేస్తున్నాను. అలాగే బీరకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను అనమాట. సో, బీరకాయ వేసేసి ఉప్పు పసుపు వేసేసాను. ఉప్పు పసుపు వేసి ఇదిగోండి ఇలా బాగా మగ్గియాలి. ఇది బాగా అంటే ఇంక వాటర్ ఏం వేయలేదు. బీరకాయలో వాటర్ వచ్చేస్తుంది కదా, అందుకే ఇంక నేను వాటర్ ఏం వేయలేదు. ఉప్పు పసుపు మాత్రమే వేసాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఎగ్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్స్ ఇక్కడ నేను 3 తీసుకున్నాను. వాటర్ ఏం వేయకూడదండి. అందులో ఉన్న వాటర్కే ఈ ఎగ్స్ అయితే ఉడికిపోతాయి. ఎగ్ వేసిన తర్వాత మనం కలిపేయకూడదు. కలిపేస్తే నీచు వాసన వచ్చేస్తుంది. సో, ఎగ్ కలపకుండా అలాగే కట్ చేసి వేసిన తర్వాత మూత పెట్టాలి. ఆవిరికి ఆ ఎగ్ అంతా బాగా ఉడికిపోతుంది. తర్వాత కలుపుకోవాలి. సో, ఇంక ఈ లోపల బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు, ఒక పిడికెడు పల్లీలు అయితే వేసుకున్నాను. కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పిడికెడు పల్లీలు, ఒక పెద్ద స్పూను శనగపప్పు, ఒక 1/2 స్పూను మినప్పప్పు. పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం పల్లీలు హాఫ్ వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. సో, అవి కొంచెం వేగుతూ ఉండంగానే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 3, 4 ఎండుమిర్చి. సో, మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి. మా వారు కారం తగ్గించేయమన్నారని నేను తగ్గించే వేసా. ఇంకొకటి ఎక్స్ట్రా వేసినా పర్వాలేదు, కారం బాగానే ఉంటుంది. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 తీసుకున్నాను. 2 ఇవి ఒక 3, అవి ఒక 4 అలా తీసుకున్నాను అంతే. అవి కూడా వేగిన తర్వాత మనకి పప్పులు, ఆ తర్వాత ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేగిపోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్క ఉంది కదా, ఆ తొక్క అంతా కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగాలన్నమాట. సో, కొంచెం మంచిగా వేగిన తర్వాత మూత పెట్టేస్తే ఆవిరికి అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా తొక్క అంతా, మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. సో, ఈ లోపల ఇదిగోండి ఇక్కడ ఎగ్ అంతా ఇలాగ ఆమ్లెట్ లాగా అయిపోద్ది కదా, ఇప్పుడు మూత తీసేయాలి. ఎందుకంటే బీరకాయలో మూత పెడితే వాటర్ ఎక్కువ వచ్చేస్తుందండి. ఇంక ఇప్పుడు మూత తీసేసి ఎగ్ అంతా కలుపుకోవాలన్నమాట. సో, ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు సిమ్లో పెట్టాలి. లాస్ట్లో ఇదిగోండి ఇలా ఒక 1/2 స్పూను, పావు స్పూను మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. అంతేనండి. ఇంక వేరే మసాలాలు, గరం మసాలా కానీ, జీలకర్ర పొడి ఏం అవసరం లేదు. కారం ఒక్కటే చాలు. జస్ట్ పోపు అయితే పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి. వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు కదా, కాబట్టి వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేయండి. అంతేనండి. కారం ఒక్కటే లాస్ట్లో వేసేసుకుంటే మనకి బీరకాయ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు చాలా కమ్మగా ఉంటుంది. ఇది అసలు ఎగ్ స్మెల్ రావడం అట్లా ఏమి ఉండదు. మా వారికి మాత్రం చాలా ఇష్టం. నాకు ఇష్టమే, కాకపోతే ఇంక ఇవాళ నేను ఎగ్ తినను. అందుకే మా వారి వరకు చేశాననమాట.
ఆ తర్వాత ఇంక అక్కడేమో బీరకాయ బాగా వేగిపోయింది. బీరకాయ తొక్క బాగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 2 కట్ చేసి వేసుకునేసాను. టమాటాలు వేసిన తర్వాత ఇదిగోండి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు. ఎందుకంటే కారం తగ్గించేసుకున్నాం కదా ఎండుమిర్చి అవి. మీరు గనుక ఎండుమిరపకాయలు అవి ఎక్కువ వేసుకుంటే చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదంటే ఘాటు ఎక్కువ ఉంటది. కారం ఎక్కువ ఉంటది. సో, నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను. ఒక 4, 5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నా. చల్లారిన తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవడమే. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. రోట్లో కనుక దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నాకు అంత ఆప్షన్ లేదు కాబట్టి మిక్సీలోనే కొంచెం ఇట్లా కచ్చా పచ్చగా చేసుకున్నా. పోపు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే టైం లేదండి. అప్పటికే మా ఆయన త్వరగా భారతి అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఇంక పోపు అయితే ఏం పెట్టలేదు. ఇంక అలాగే పెట్టేశాననమాట. కావాలి అంటే కొంచెం ఆయిల్‌లో శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మీ ఇష్టం. సో, ఇంకా మా వారికైతే బాక్స్ ఇది ఇచ్చేసాను. పిల్లలకైతే రసము, ఎగ్ పెట్టేశాననమాట. రసం అన్నమును, ఎగ్ ఆమ్లెట్ అయితే ఏసి ఇచ్చేసా. వాళ్ళకేంటంటే ఈ బీరకాయ కర్రీ అవి అన్నంలో కలుపుకొని తినడానికి రాదండి. మాక్సిమం పిల్లలకి ఏంటంటే ఈ వేపుడు అన్నాలు ఉంటాయి కదా! సో, అది కలిపి కట్టేసి కాస్త రసం గానీ, పెరుగు గానీ కట్టేస్తాను మాక్సిమం. సో, ఇంక ఇవాళ ఏంటి అంటే ఇంక వాళ్ళకి బీరకాయ ఇలాంటివి పెడితే వాళ్ళకి అవి కలుపుకొని లక్కీ కొంచెం పర్లేదు గానీ విష్ణుకి అసలు కలుపుకొని తినడమే రాదు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఉల్లిపాయ ఏమీ లేకుండా ప్లెయిన్ ఆమ్లెట్ ఏసి, రసం ఏసి ఇచ్చేసాననమాట. మా వారికేమో ఇంకిది. అప్పటికి మా వారికి బాక్స్ లేట్ అయిందని చెప్పా కదా! తిట్టుకుంటా వెళ్తున్నారు. నీ వల్ల నాకు 5 మినిట్స్ లేట్ అని చెప్పేసి. ఏం చేయాలండి అప్పటికి ఫాస్ట్‌గా పరిగెడుతూనే ఉంటాను. అయినా ఒక 5 నిమిషాలు అటు ఇటు అప్పుడప్పుడు లేండి. ఇవాళైతే కాస్త అలా లేట్ అయిందనమాట. మొత్తానికి బాక్స్ ఇచ్చేసాను. పొద్దున్నే మా ఆయన దగ్గర అక్షింతలైతే పడ్డాయి నాకు లేట్ అయిందని చెప్పి. సో, ఇంక తనైతే వెళ్ళిపోయారు. ఇంక ఇదిగోండి ఎండ అయితే వస్తూ ఉందండి. ఇంకా బట్టలైతే ఉతికి ఆరేయాలి. చాలా రోజులైపోయింది ఈ ఎండ చూసి. దగ్గర 10 రోజులైపోతుంది. అయితే చీకటిగా మబ్బేసినట్లుగా ఉంటుంది. అసలు ఎండే లేదు. ఇవాళ మాత్రం కొంచెం మంచిగా ఉదయాన్నే ఎండొస్తుంది కాబట్టి బట్టలైతే మిషన్‌లో వేసేసాను. అవి అవుతూ ఉన్నాయి. ఒకవైపు అవైతే ఆరబెడుతూ ఉన్నాను. రౌండ్ అవుతూ ఉంది. ఇంక ఇవాళ పూజా మందిరం క్లీన్ చేసుకుందాం అనుకున్నానండి. ఇంకా రేపు విష్ణు బర్త్‌డే కదా! సో, ఇంకా పొద్దున్నే లేసి క్లీనింగ్ అంటే అవ్వదు. ఇవాళే క్లీన్ చేసేస్తే ఇంక రేపటి నుంచి యాజ్ యూజువల్ పూజ చేసుకోవచ్చు కదా! సో, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మొత్తం అంతా గ్యాస్ అంతా కడిగేసుకుంటా ఉన్నాను. నాన్ వెజ్ వండాననే కాదు కానీ సో, గ్యాస్ మాక్సిమం రోజు కడుగుతాను మీకు తెలుసు కదా! రోజు అంటే టీ ఏదో ఒకటి పొంగిపోద్ది. ఏది పొంగలేదు అంటే కొలీన్ పెట్టి తుడిచేస్తాను. కొంచెం అన్నము, ఈ టీ ఇలాంటివి కుక్కర్‌లో ఏదైనా పెట్టినప్పుడు అలా పొంగిపోవడం అలాంటివి చేస్తే మాత్రం ఇంకా సోప్ పెట్టి కడిగేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తాననమాట. సో, ఇంక మొత్తానికి గ్యాస్ అయితే ఇలా కడిగేసుకున్నాను. ఇంక ఇల్లంతా ఇవాళ ఒకసారి మాప్ పెట్టేస్తే ఆ తర్వాత ఇంక పూజా మందిరం క్లీన్ చేసుకోవాలి. ఒకవైపు బట్టలైతే ఉతికి ఆరేస్తా ఉన్నాను. సో, అలా ప్యారలల్‌గా పని చేసుకుంటా ఉన్నాను. ఇంక ఇంట్లో పనంతా అయ్యేసరికి 10:30, 11 అలా అవుతదనమాట. ఆ తర్వాత ఇంకా టిఫిన్ అది తినేసి మళ్ళీ ఇంకా వీడియో ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి కదా! సో, ఎడిటింగ్ అనేది నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను. ఉదయం నుంచి తీసిన ఫుటేజ్ అంతా కూడా ఇంట్లో పని అయిపోయి నేను కాస్త ఏదైనా తినిన తర్వాత కొంచెం టైం ఉంటది కదా! సో, ఆ టైంలో ఒకసారి వీడియో ఎడిటింగ్ అంతా చేసుకుంటాను. ఒక అప్పటి వరకు తీసింది వ్లాగ్ హాఫ్ డే ఉంటది కాబట్టి హాఫ్ ఎడిటింగ్ అవుతది. సో, హాఫ్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత నుంచి తీసిందంతా మళ్ళీ నైట్‌కి ఎడిట్ చేసుకుంటా. వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం ఈ మధ్య బాగా ఇబ్బంది అయిపోతుందండి. మార్నింగ్ టైమ్ ఇస్తున్నాను. అంటే ఉదయాన్నే పిల్లలు వెళ్ళిన తర్వాతే వాయిస్ ఓవర్ ఇస్తా అనమాట. సో, దానివల్ల ఏంటంటే ఇంటి దగ్గరికి కరెక్ట్‌గా ఆటో అంటే పిల్లలు స్కూల్‌కెళ్ళే ఆటోలు, ఉల్లిపాయ బండ్లు, టమాటా బండ్లు, చేపల వాళ్ళు అందరూ ఉదయాన్నే వస్తారా, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే అడిగారు, "మీరు మైక్ వాడతారా, వాడరా" అని. నేను మైక్ వాడనండి. బయటికెళ్ళినప్పుడు ఎప్పుడైనా మైక్ అయితే వాడతాను. యాక్చువల్‌గా నా దగ్గర మైక్ పోయింది. అంటూనే ఉన్నా కొందాం అని. కొనలేకపోతున్నాను. అదేంటో పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు. కానీ మర్చిపోతున్నాను. ఖచ్చితంగా మైక్ అయితే ఉండాలి. దానివల్ల నాకు వాయిస్ ఓవర్ బాగా లేట్ అయిపోతా ఉందనమాట. సో, మైక్ అయితే తీసుకోవాలి. సో, నేను మైక్ ఏం వాడనండి. డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇస్తాను. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాననమాట. సో, ఆ తర్వాత ఇంక టిఫిన్ అది తినేసి ఇంక మధ్యాహ్నం నుంచి ఇంకా మళ్ళీ తలస్నానం చేసి ఇంకా పూజా మందిరం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. అయితే ఇదివరకు నేను క్లాత్ పెట్టి తుడిచేదాన్ని. క్లాత్ పెట్టి తుడిచే కంటే కూడా ఇలా టిష్యూ పెట్టి తుడిస్తే ఫోటోస్ మీద ఉన్న జిడ్డు, ఆ తర్వాత కొంచెం ఏదైనా నల్లగా అట్లా ఉన్నా కూడా మొత్తం డస్ట్ అంతా నీట్‌గా వచ్చేస్తుందండి. నాకైతే మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు చెప్పారు, వెట్ టిష్యూస్ ఉంటాయి కదా! టిష్యూస్ కొంచెం లిక్విడ్‌లో ఉంటాయి.
అంటే మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం క్లీన్ చేసుకునే టిష్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలతో దేవుడి ఫొటోస్ కనుక తుడిస్తే చాలా నీట్గా ఉంటాయి, డబల్ పని అవ్వదు అన్నారు. కాకపోతే నా దగ్గర వెట్ టిష్యూస్ లేవు, అందుకని నార్మల్ టిష్యూ తోటి ఫస్ట్ అయితే ఆ ఫోటో పైన ఉన్న బొట్లు అవి ఉంటాయి కదా మనం ముందు పెట్టినవి, అవన్నీ కూడా తుడిచేసుకున్నాను. తుడిచేసిన తర్వాత ఇదిగోండి ఇంకా మందిరం అంతా ఇలా మొత్తం అన్నీ తీసేసాను. కొంచెం బాగా మసాది పట్టేసింది. అయితే ఇది వాల్ పేపర్ అండి. మామూలుగా గోడ అనుకోండి, మనం కడిగితే ఆ మసంతా గోడకి అయిపోతుంది. సో ఇది గోడ కాదు, వాల్ పేపర్ అవడం వల్ల మనం ఎంచక్కా క్లీన్ చేసుకోవచ్చు. మనం సోప్ పెట్టి కడిగినా సరే ఏమీ అవ్వదు. రెగ్యులర్గా సోప్ పెట్టి ఏమీ కడగను, వాటర్ పెట్టి తుడిచేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఆ బొట్లు అవి ఉంటాయి కదా, అన్నీ కూడా కింద పడకుండా ఆ బొట్లు అవన్నీ కూడా చేతిలోకి తీసేసుకొని ఆ పసుపు కుంకాలు ఉంటాయి కదా, మొక్కలో అయితే వేసేస్తాను. మొక్కలో వేసిన తర్వాత ఇప్పుడు మందిరం అంతా కూడా కొంచెం నల్లగా అయ్యింది. మామూలుగా అయితే ఇలా సబ్బు పెట్టి ఏమీ రుద్దను, నార్మల్గా వాటర్తో తుడిచేస్తాను. కాకపోతే కొంచెం మసి పట్టినట్లుగా అనిపించింది, ఎందుకంటే హారతి అవి ఇస్తాం కదా, కొంచెం నల్లగా అయ్యింది. అందుకే అక్కడ ఉన్నవన్నీ కూడా తీసేసా, రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఇందాక పెట్టాను, అవన్నీ కూడా తీసేసాను, వాష్ చేయాలి. ఇప్పుడు మామూలు సోప్ ఉంటుంది కదా, విమ్ సోప్ తోటి స్క్రబ్బర్ తోటి నేను పూజా మందిరానికి సపరేట్గా స్క్రబ్బర్స్ 2 పెట్టుకుంటానండి, దేవుడివి క్లీన్ చేయడానికి అట్లాగా. సో ఆ స్క్రబ్బర్ ఉంది, ఆ స్క్రబ్బర్ తోటి సోప్ తోటి మంచిగా స్క్రబ్ చేసేస్తే ఆ నల్లగా ఉన్నదంతా కూడా వచ్చేసింది. ఆ తర్వాత వాటర్తో కడిగేమనుకోండి, నాకు పక్కనే ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ కిందకి వాటర్ వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి మనకి రబ్బర్ షీట్స్ లాగా ఉంటాయి, టిష్యూస్ అనమాట. అంటే క్లాత్కి బదులుగా వాటితో కనుక మనం తుడిచాము అంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. తడి క్లాత్ పెట్టి ఎలా అయితే తుడుస్తామో అలాగా రబ్బర్ షీట్స్ పెట్టి తుడిచేసుకున్నాను మొత్తం అంతా. తుడిచేస్తే ఏంటంటే త్వరగా ఆరిపోద్ది కదా. సో ఆ దేవుడి మందిరం క్లీన్ చేయడానికి ఒకటి, ఫొటోస్ క్లీన్ చేసుకోవడానికి ఒకటి అనమాట. ఎప్పటికప్పుడు దేవుడికి సపరేట్గా పెట్టుకుంటాను. ఆ తర్వాత మందిరం అంతా ఎండిపోయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం కర్పూరం, మామూలు మనం హారతి ఇచ్చే కర్పూరం ఉంటుంది కదా, 1-2 కర్పూరం బిళ్ళలు కనుక వాటర్లో వేసేసి ఇలా ఫొటోస్ క్లీన్ చేసుకుంటే నీట్గాను ఉంటాయి, మంచి స్మెల్ వస్తాయి. ఉంటే కొంచెం జవాది పౌడర్ కూడా వేసుకోండి. అంటే జవాది పౌడర్ ఏంటక్క అని అడిగారు ఇదివరకు చెప్పినప్పుడు. పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారండి, అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది జవాది పౌడర్ అయితే. ఇలా దేవుళ్ళకి ఆ వాటర్లో కలిపి ఇలా క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట, అందుకని వాడతారు. సో జవాది పౌడర్ నా దగ్గర అయిపోయింది, అందుకని చెప్పి కర్పూరం ఒకటే వేసుకున్నాను వాటర్లో. సో అలాగా ఆ వెట్ టిష్యూస్ తోటి మొత్తం అంతా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత అంటే అవి టిష్యూస్ కాదు, రబ్బర్ షీట్స్ అనమాట. సో అవి మనం స్టవ్ కానీ దేవుడి మీద గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో గ్లాస్ ఐటమ్స్, టీవీ ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ రబ్బర్ షీట్స్తో కనుక క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది క్లాత్తో కంపేర్ చేస్తే. క్లాత్ అయినా అనుకోండి కొంచెం సారలు పడతాయి ఫొటోస్ పైన, అలా కాకుండా ఈ రబ్బర్ షీట్స్ వాటర్లో ముంచి కనుక క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా విగ్రహాలు ఇవాళ నేనేమి సబ్బు పెట్టి ఏం కడగలేదు, జస్ట్ వాటర్లో దేవుడివి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసాక ఆ వాటర్ అంతా కూడా చెట్లో వేసేసాను. మళ్ళీ ఇంకొంచెం వాటర్లో కాస్త మళ్ళీ కర్పూరం అయితే వేసుకొని ఇవి చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులో జస్ట్ అలాగా వాటర్లో డిప్ చేసేసి పెట్టేశాను. తోముదాం అనుకున్నాను, కాకపోతే ఎందుకో చెప్పారు అస్తమాను దేవుడివి మనం హారతి ఇచ్చేటివి అస్తమాను సబ్బు పెట్టి రుద్దకూడదు అని చెప్పి అన్నారు. అందుకని ఇంక వాటర్లో జస్ట్ అలా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఇవన్నీ పూజా సామాన్లు ఉంటాయి కదా, దేవుడి దీపాలు అవన్నీ కూడా నీట్గా నిమ్మకాయ పెట్టి కడిగేసానండి. చాలా తెల్లగా వచ్చేసాయి. పీతాంబరం పెడితే వస్తాయి తెల్లగా అంటారు, కానీ నాకు ఎందుకో పీతాంబరం చేతులు పాడైపోయి మంట పుడుతుంది పీతాంబరంతో తోముతుంటే, అందుకని నిమ్మకాయతోనే తోముతాను ఎప్పుడు కూడా నేను. సో నిమ్మకాయ, మామూలు సబ్బు ఉంటుంది కదా విమ్ సోపు, సో దాంతో మొత్తం అంతా ఇలా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మేడ మీద రోజా పూలు అవి వచ్చాయి. సో కొన్ని చామంతి పూలు ఇంట్లో ఉంటే రోజా పూలు, అలాగే ఈ పువ్వులతోటి మొత్తం అంతా ఇంక ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. అసలు నాకు పూజ చేసిన తర్వాత హమ్మయ్య అనిపిస్తుంది తెలుసా. ఒక్కసారి కనుక పూజ మందిరం క్లీన్ అయిపోయి పూజ చేసుకుంటే ఇంక డైలీ పూజ అనేది అంత శ్రమ అనిపించదు. అంటే మనకి మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి 4-5 డేస్ అలాగా, మళ్ళీ పక్క రోజు పూజ చేయాలి అంటే అది ఒక పనిలాగా అనిపిస్తుంది. ఒక్కసారి పూజ మందిరం క్లీనింగ్ అయిపోయి
ఒక్కసారి పూజ చేయడం స్టార్ట్ చేస్తే అది కూడా డైలీ రొటీన్ లాగా అయిపోద్దనమాట. పెద్ద హడావిడైతే ఉండదు పూజ చేయడానికి. సో, అందుకే ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసాను కదా! రేపటి నుంచి ఏంటంటే జస్ట్ ఆ దీపాల వరకు క్లీన్ చేసేసుకొని ఇంకా రెగ్యులర్‌గా పూజ అయితే చేసేస్తాను. అయితే ఇంకా డిసెంబర్ వచ్చేసింది కదండీ! అత్తయ్య ఫోటో ఈ దేవుడి మందిరం పక్కన పెట్టానా, అక్కడ పెట్టొద్దన్నారా, తీసి పైన పెట్టేశాను. అప్పటినుంచి నా మనసులో ఎక్కడో తెలియని బాధ, దీపం పెట్టట్లేదే అని చెప్పి తర్వాత ఇంక ఇక్కడ ఇలా టీవీ దగ్గర అయితే పెట్టుకున్నాను. అత్తయ్య ఫోటో పెట్టి దీపం పెట్టాను ఇవాళ. ఆ తర్వాత ఇంకా యాక్చువల్‌గా పిల్లలు ఈవినింగు ఆకలన్నారండి. వాళ్ళకేం పెట్టలేదు. చపాతీ పిండి మధ్యాహ్నమే కలిపి పెట్టాను. వాళ్ళకి ఎగ్ రోల్స్ చేద్దామని చెప్పి. అయితే గ్యాస్ అయిపోయిందండి. మీకొకటి తెలుసా? నాకు గ్యాస్ బిగించడం రాదు. నాకు సిలిండర్ బిగించడం రాదు. అయితే ఇవాళ నా లక్ అనే చెప్పాలి. కరెక్ట్‌గా ఇలా వేడి నీళ్ళు, నేను స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు మరిగిపోయిన తర్వాత ఆఫ్ అయిపోయింది. గ్యాస్ అయిపోయింది. హమ్మయ్య! పోనీలే నీళ్ళు మరిగిపోయాయి కదా అనుకున్నాను. కాకపోతే ఎగ్ రోల్స్ చేద్దామని పిండి కలిపాను కానీ గ్యాస్ బిగించడం రాక ఇంక పిల్లలకైతే చేసి పెట్టలేదు. ఇంక మా వారు వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడు మా వారు వచ్చి గ్యాస్ బిగించారు. అంటే నాకు భయం. అందుకే నేను ఎప్పుడు బిగించను గ్యాసు. ఆ తర్వాత ఇంక గ్యాస్ ఎప్పుడు బిగించినా సరే డేట్ అయితే అక్కడ రాసి పెడతారనమాట. మా ఆయన ఏంటంటే తెలుస్తది కదా మనకి ఎన్ని డేస్ వస్తుంది గ్యాస్ అని చెప్పి. మాకు ఈ మంత్ ఏంటంటే వేడి నీళ్ళు ఎక్కువ అంటే చలికాలం కదా! సో, ఎక్కువ వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మాకు 1 మంతే వచ్చింది. లేదు అంటే 40 డేస్, 45 డేస్ అలా వస్తది గ్యాసు. ఈ మంత్ మాత్రం దాదాపు 1 మంతే వచ్చింది. సో, ఇంకా ఆ తర్వాత మా వారికేమో ఇంక టీ పెట్టాను. ఇంకా ఆకలేస్తుంది అంటున్నారు పిల్లలు. పిల్లల నోట్లో ఆకలి అంటే నాకు కంగారొచ్చేస్తది. ఇంక అందుకే ఫాస్ట్‌గా చేస్తున్నా. ఇవాళ రోటీ మేకర్ కూడా హ్యాండ్ ఇచ్చింది. యాక్చువల్‌గా రోటీ మేకర్ ప్రాబ్లమ్ ఏం కాదు. నేనేం చేశానంటే పిండి కలిపి ఎక్కడ పాడైపోద్దా అని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. గోధుమ పిండి అదే చపాతీ పిండి. సో, అదేంటంటే గట్టిగా ఉంటే రోటీ మేకర్‌లో చేయడానికి రాదండి. పిండి దానికి బాగా లూజ్‌గా ఉండాలి కదా రోటీ మేకర్‌లో. ఇంక అందుకని చెప్పి నేను చేత్తోనే ఇంక చేస్తున్నాను. దానివల్ల కాస్త కంగారైపోయింది. అదే రోటీ మేకర్ అనుకోండి, ఒకవైపు రోటీ మేకర్‌లో ప్రెస్ చేయడం, పెనం మీద ఎయడం అలాగా. అయితే ఎగ్ రోల్స్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ అనుకున్నాను ఎగ్ రోల్స్ పాపం. నైట్‌కి చపాతీ చేసి ఏదైనా కర్రీ చేసుకుందాంలే అనుకోని పిండి కాస్త ఎక్కువే కలిపాను. కాకపోతే ఏమైందంటే ఇంక ఈవినింగ్ ఏం చేయలేదు పిల్లలకి. డబ్బులిచ్చాను బయట నుంచి ఏదైనా తెచ్చుకోమని. సో, వాళ్ళేంటంటే బయట నుంచి ఏదో వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని తినేశారు. ఇప్పుడేంటంటే ఇంక నైట్ డిన్నర్‌లోకి ఎగ్ రోల్స్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఎగ్ రోల్ అంటే జస్ట్ ఆమ్లెట్ లాగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. వేసుకొని పెనం మీద ఒకవైపు చపాతీ కాలుస్తూ ఉన్నాను. ఎగ్ బాగా బీట్ చేసుకొని ఎప్పుడూ మనం ఎగ్ ఆమ్లెట్ అనేది ఇలా కడాయిలో కొంచెం గుంటగా ఉన్న దాంట్లోనే వేసుకోవాలి. మనం దోస ప్యాన్ మీద గనుక వేసుకుంటే ఆమ్లెట్ సరిగా రాదు. అందుకే పెనం మీదేమో చపాతీ కాలుస్తూ ఉన్నాను. ఇంకోవైపు ఆ కడాయిలో ఆమ్లెట్ వేసుకున్నాను. సో, ఆమ్లెట్ మీద చపాతీ అయితే వేసేసుకొని ఇంకా ఎగ్ రోల్స్ అయితే చుట్టుకోవడమే. చాలా సింపుల్ అండి ఎగ్ రోల్స్ మాత్రం. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఇది మాత్రం. వెజిటేబుల్స్ మనిష్టం. పచ్చి వెజిటేబుల్సే పెడతా. నేనేమి ఫ్రై చేయను వెజిటేబుల్స్‌ని. ఇక్కడేమో నేను క్యాబేజీ ఒకటే తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా వేసుకుంటే చాలా బావుంటది. కాకపోతే ఇంక క్యాప్సికమ్ లేదని క్యాబేజ్ ఒకటే కట్ చేసుకున్నా. ఇదొచ్చేసి మయోనీసు, హోమ్‌మేడ్ మయోనీస్ అనమాట. మీకు మొన్న వీడియోలో చూపించాను కదా! ఎలా అంటే చీజు, ఆ తర్వాత పాలు విరిగిపోతే మనకి అదొస్తది కదా పన్నీరు. సో, పాలు విరిగిపోయిన తర్వాత పన్నీరైనా వాడుకోవచ్చు. లేదంటే నార్మల్ బయట నుంచి తెచ్చుకున్న పన్నీరైనా వాడుకోవచ్చు. హెల్తీ ఇదనమాట ఇది. అంటే హెల్తీ మయోనీస్ అని చెప్పొచ్చు. బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. చీజు, ఆ తర్వాత పన్నీరు, కొంచెం పాలు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి. మిక్సీలో వేసేస్తే మనకి ఇలా పేస్ట్ అయిపోద్ది. బయట నుంచి మయోనీజులు మంచివి కాదని చెప్తున్నారు కదా! అందుకే బయట నుంచి కొనడం మానేసి ఇంట్లోనే చేసుకుంటున్నా. మనం ఇంట్లో నార్మల్ ఎగ్‌తో కూడా చేసుకోవచ్చు, పాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికంటే కూడా మనం చీజు, తర్వాత పన్నీరు వేసి చేసుకున్న ఈ మయోనీసు చాలా టేస్టీగా ఉంటది. ఇంకా మనకి పొట్ట ఫుల్‌గా ఉంటది. 2 చపాతీలు తింటే ఇంక పొట్ట ఫుల్ అయిపోద్ది. మా వాళ్ళు 7 కల్లా తినేశారు. ఇవాళ వాళ్ళు పాపం చెప్పా కదా! డిన్నరు, స్నాక్స్ 2 కలిపి ఇంకొకటే తినేశారనమాట. సో, పిల్లలిద్దరికీ ఫస్ట్ అయితే ఇచ్చేసాను. ఇంక మా వారేంటంటే ఫస్ట్ టీ అనమాట దానికి. ఫస్ట్ పిల్లలకి చేసి ఇవ్వలే, టీ కాస్త లేట్ అయినా పర్లేదులే అన్నారు. ఇంక అందుకని చెప్పేసి మా వారికి కూడా ఒకటైతే పెట్టాను. మా వారు మళ్ళీ తింటాను నేను అన్నారని తనకొకటి ఇచ్చేసి పిల్లలిద్దరికీ చెరకో 2 పెట్టేసా. నాకు మాత్రం తల నొప్పొచ్చేస్తుంది. ఇంక అందుకే ఫస్ట్ టీ పెట్టుకొని తాగేసి తర్వాత ఇంకా విష్ణుని తీసుకొని బయటకైతే వచ్చాము. అంటే వాడి బర్త్‌డేకి చాక్లెట్స్ అవి కొందాం అని చెప్పేసి పూర్ణ మార్కెట్ వెళ్తున్నాం.
కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కేక్‌కి మనకి డార్క్ చాక్లేట్ కాంపౌండ్ అవన్నీ కూడా పూర్ణ మార్కెట్‌లోనే దొరుకుతాయి. మాకు ఎన్‌ఏడీలో దొరకవు. సో, అందుకని చెప్పి పూర్ణ మార్కెట్‌కైతే వచ్చాము. ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటాం కదా! లక్కీ ట్రేడ్స్ అని ఇంక అక్కడికే వచ్చామనమాట. ఇక్కడైతే హోల్‌సేల్‌గా చాక్లెట్స్ అన్నీ ఉంటాయి. సో, అవైతే తీసుకోవడానికి వచ్చాము. సో, ఇంక అవన్నీ తీసుకొనేసి ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. సో, అదే ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.